శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము 2025 ఉగాది తర్వాత కుంభరాశి వారికి అయితే భయంకరమైన గుండె బగిలే భయంకర నిజాలైతే జరగబోతున్నాయి. కుంభరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ నిజాలు ఏమిటి, మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుంభరాశి వారి జీవితం ప్రకారము అవి ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయితే కుంభరాశి వారు ఉన్నారో ఆ కుంభరాశి వారికి చెందినటువంటి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఆ ఏ వ్యక్తి ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటువంటి వాటిని కూడా చూచాయిగా ఆయన చెబుతూ వచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని రాశుల వారు చేసుకున్న పరిహారాల గురించి కూడా చెప్పారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారము కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 1-2-3 పాదాలు జన్మించిన వారు కుంభరాశి పరిధికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా కూడా వీళ్ళు కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం చాలా ఎక్కువ, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే వీళ్ళకి అహంభావము, గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ వస్తారు. ఇలా చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, మనం చేయగలము అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్ట్గా కూడా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఇక కుంభరాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా కూడా ఉంటారు. వాళ్ళ కోపం అట్లానే ఉంటుంది. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహారం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట. సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ కూడా ఉంటారు. కుంభరాశి వాళ్ళు చూడడానికి వారి కోపంలో ఉండవారితో కాస్త జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు స్నేహాన్ని చాలా వరకు చాలా ఈజీగా గోయింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రము తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం శ్రేయస్కరం అని చెప్పాలి. ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రము కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళ కోపాన్ని, ఆందోళనని, మానసిక గాయాన్ని అస్సలు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎమోషన్స్ని వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరితోటి ఎమోషన్స్ షేర్ చేసుకోరు. షార్ట్ టెంపర్ కాదు. కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. వీళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల వాళ్ళని చూస్తే సహించరు. కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని ఎందుకు బ్రతుకున్నామా అనిపించే అంతలా మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఉండరు. ఇక వాళ్ళు మాట్లాడే నిజాలు అవడంతో ఆ నిజాలను జీర్ణించుకోవడము ఎదుటివారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి మొండితనం కూడా ఎక్కువ. మొండి పట్టుదల గలవారు అవడం వల్ల కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదజాలం వాడతారు. పెద్ద పెద్దగా అరుస్తారు. చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తారు.
ఒకసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు అంత మొండితల చెమని చెప్పుకోవచ్చు. ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు. ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారంటే మాత్రము ఇంకంతే. ఇంకా చెప్పాలంటే మాత్రం సంవత్సరాల తరబడి అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు బంధువులతో చాలా దూరంగానే ఉంటారు. ఈ రాశివారు కోపాన్ని ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోపడ్డారా అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తూ ఉంటారు. కోపంలో కూడా వీళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడము జరుగుతుంది. ఆ విషయం గురించి అస్సలు వీరు పక్కన వాళ్ళు అనేసి ఆ మాటలు అన్నామని కూడా పట్టించుకోరనమాట. వీరు బాగా హార్ట్ అయితే మాత్రము దాన్ని హర్ట్ అయి ఉంటుంది అన్న మాటలు కూడా పట్టించుకోరు. ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు. ఎదుటి వాళ్ళను బాధ పట్టేస్తారనమాట. మాటలతో చేతలతో అస్సలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి చాలా రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళు సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి 2025 కాలజ్ఞానం ప్రకారము బ్రహ్మంగారు చెప్పినట్టు ఉగాది తర్వాత వీళ్ళకి 2 శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఎన్నాళ్ళ నుంచో వీరు చూస్తున్న వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. మరి ఇంకో విషయం ఏమిటంటే కనుక వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న గెట్ టుగెదర్ అనే ఫంక్షన్ కూడా వీళ్ళు త్వరలోనే చేయబోతారు. ఉగాది తర్వాత కుంభరాశి వారికి గ్రహాల ప్రభావము చాలా రకాలుగా అనుకూలంగా అయితే మారబోతున్నది. మరి కుంభరాశి వారికి ఉగాది తర్వాత వచ్చేటువంటి 2 పెనుగండాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఇదివరకు వేరే వాళ్ళకి షూరిటీ లాంటివి పెట్టడం వల్ల వీరు కోర్టు సమస్యల్లో ఇరుక్కునే ప్రయోజనాలు అయితే కనబడుతున్నాయి. ఈ కుంభరాశి వారు ఇదివరకు ఎవరికైనా ప్రాపర్టీస్కి సంబంధించి కానీ ఫైనాన్స్కి సంబంధించిన కొన్నిటి వాటి మీద వీళ్ళు సంతకాలు పెట్టడం వల్ల వీళ్ళకి లీగల్గా కొన్ని అడ్డంకులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడము కుంభరాశి వారికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ మీద చాలా దెబ్బతింటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరేమైనా పోయినా మనకేమని మాత్రం అనుకుంటే మాత్రము ఈ కుంభరాశి వారికి ఈ ఉగాది తర్వాత మాత్రం అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడో షూరిటీలకు వాటికి సంతకాలు పెట్టడం వల్ల వీళ్ళు లాయర్కి సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఇరుక్కోబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా కుంభరాశికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం అయితే జరిగింది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు చాలా రకాలుగా ఇబ్బందులకు గురవకుండా ముందుగా ఉండటం అయితే మంచిది. వీరు జరబడే భయంకరమైన నిజాలు ఏంటనేది మాత్రము మీ కుంభరాశి వారు అయితే వీడియోని మీకు నచ్చినట్లయితే మీకు ఎవరికైనా కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.